Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. వచ్చింది. నెక్స్ట్ మనం భాద్రపద మాసంలో అడుగు పెట్టబోతున్నాం. ఎస్ ఎస్ భాద్రపద మాసం అంటే వినాయక చవితి ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది. అవును మరి వినాయక చవితి ఇప్పుడు జరుపుకుంటున్న విధానం కనుక చూస్తే రంగురంగుల వినాయక విగ్రహాలు, ఆడంబరాలు ఇవి తప్ప అక్కడ భక్తి కనిపించే విధానం చాలా తక్కువగా ఉంది. అసలు వినాయక చవితి పండుగని ఎటువంటి విగ్రహం పెట్టి ఆరాధన చేయాలి, ఏ రకంగా జరుపుకోవాలి, దాని గురించి వివరించండి. తప్పకుండా. దాంతో పాటు మీరంటున్న ఈ విశ్వ నియమాలకి వినాయక చవితికి సంబంధం ఏమైనా ఉందా? చాలా చాలా ఉంది. అసలు మూల పూజ అని అంటారు. ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తేనే వివాహం చేస్తారు. భూమి పూజ చేయాలన్నా వినాయకుడికి పూజ చేస్తారు. అవును. అంతా చెప్పారు మనకు, కానీ మన బుర్రలే సరిగ్గా లేవు. వినాయకుడు పూజ ఒకటి కాలనీలో పెట్టాడంటే ఇంకో పక్క కాలనీ వాడు ఇంకోటి పెడతాడు. వీడు డీజే పెట్టిందంటే వీడికంటే ఎక్కువ వాడు ఇంకో డీజే పెడతాడు. వాడు ఆ 10 అడుగులు పెట్టాడంటే వీడు 15 అడుగులు పెడతాడు. వీడు ఒక పార్టీ నాయకుడు అయింటాడు, వాడో పార్టీ నాయకుడు. వీడు ₹1,00,000 ఖర్చు పెట్టి తాగిచ్చాడు ఊగిచ్చాడు అనుకుంటే వాడు ఇంకా పెద్ద డ్రింక్స్ ఇవ్వాలి, ఇంకా పెద్ద డీజేలతోటి డ్యాన్సులు చేయాలి, ఇంకెవరో తైతక్కలు అమ్మలని తెచ్చుకొని వాళ్ళు చెయ్యాలి. నీవెంత అంటే నీకంటే ఎక్కువ, నేనంటే ఇంకా ఎక్కువ అని. అంటే నీకంటే ఎక్కువ నేను తప్పు చేస్తున్నా, నీకంటే ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్నా అనేది సత్యం కదా. నీకంటే ఎక్కువ నేను ఖర్చు నీవెంత ఖర్చు పెట్టుకుంటున్నావో అంత అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నావు. నువ్వెంత ఖర్చు పెడుతున్నావో అంత పొల్యూషన్ అయిపోతున్నావు. అంతే కదా, తాగడానికే ఊగడానికే కదా ఖర్చు పెడుతున్నావు. నువ్వు వినాయక చవితి పేరు చెప్పి ఒక ఊరును బాగు చేయి. ఏమమ్మా, ఒక చిన్న పల్లెటూరును బాగు చేయి. మీ దగ్గర స్లమ్స్ లేవా? ప్రతి కాలనీకి అటాచ్డ్ స్లమ్స్ ఉన్నాయి కదా. 2 ఇల్లు కట్టించు ఆ డబ్బు పెట్టి. వినాయక చవితి సందర్భంగా భూమిని దానం చేసిన పొలిటికల్ లీడరు, నీకు ఇంకా క్రెడిట్ పెరుగుతుంది కదా పొలిటికల్ లీడర్స్కి. ఇంకో ఆమెకు ఆ పార్టీ వాళ్ళకు 2 ఇళ్ళు కట్టించారు, వీళ్ళు 2 గుడిసెలు వేసారు అనుకో, ఇదే డబ్బు ₹1,00,000కు 2 గుడిసెలు తయారవుతాయి. అస్బెస్టాస్ రేకులతో 2 తయారవుతాయి. ఏమ్మా, టెంపరీ హౌజులు తయారు చేసి వాళ్ళకి పోని. ఇక్కడ నుంచి ఇంకో చోటుకి కూడా టెంపరీ హౌజులు తీసుకొని పోతారు. అటువంటి పని చేయం కదా మనం. తాగి ఊగి ఆ రోజు ఖర్చు పెట్టి ఆ రోజు వాళ్ళ పేరు ఆహా ఓహో చెప్పుకుంటే ఫలానా పార్టీ వాళ్ళు ఇంత గొప్పగాని, దేవుణ్ణి కూడా బ్యానర్ల రూపంలో మార్చేసుకున్నారు. వాళ్ళ బొమ్మలు పెద్దగా ఉంటాయి, దేవుడి బొమ్మ చిన్నగా ఉంటుంది. కార్నర్ లో ఎక్కడే ఊరి నిండా అంతే. దేశం ప్రచారం అంతా దేవుడు చిన్నగా అయిపోయిండు, పొలిటికల్ లీడర్ల బొమ్మలు పెద్దదైపోయింది. అసలు రహస్యం అంటే ఏంటి? వినాయక చవితి ఉద్దేశం ఏంటి? ఉద్దేశాలు మారిపోయినాయి. నేను ఎప్పుడో ఒకరోజు ఏదో మోటివేషన్ క్లాస్కి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరు రా అని అడిగారు. వినాయకుడు మేడం అని అన్నారు. అంటే వినాయకుడు ఒరటోడు ఒక్కడే దేవుడు, ఎవరు దేవుడుగా అంత ఇదిగా ఆ రోజు వినాయకుడి నిమజ్జనం జరగడం మంచిదే, హంగామా చేయడం కరెక్టే. కానీ ఎంత ధర్మంగా చేస్తున్నాము, ఎంత దీన్ని మోడర్నేట్ అనుకొని తాగి ఊగి పిల్లలను చెడగొట్టడం అనేది దట్ ఈజ్ రాంగ్. అది నేను చెప్తున్నది. డబ్బును దుర్వినియోగం చేయొద్దు అంటున్నాను. సంబరాలు చేయొద్దని నేను ఎప్పుడు అనను. సంబరాలు చేయాలి, అందరం కలిసికట్టుగా ఉండాలి. మన పండుగలు అనేవి నెక్స్ట్ జనరేషన్కు తెలపడం మన బాధ్యత. మనం చెయ్యకపోతే వాళ్ళకు తెలియదు. కానీ చేసే పద్ధతుల్లో మార్పులు తెచ్చుకొని సమాజ హితం కోరి పనిచేసినట్టయితే, సమాజాన్ని చెడగొట్టే పనులు ఎందుకు చేస్తున్నావు వినాయకుడు పేరు చెప్పి అంటున్నా నేను. దట్ ఈస్ రాంగ్. అది కూడా పాపమే ఈ విశ్వంలో. ఎలా పాపం అవుతుందో నేను చెప్తాను, విన్నాను. వినాయకుడు అంటే మన మూలాధార చక్రము, భూమితో సంబంధం కలిగి ఉన్నది భూతత్వం. మనలో భూతత్వం లోపించినప్పుడు అంటే ఆ భూమికి ఏ విధమైన కృతజ్ఞత చెప్పాలి? పూజ చెయ్యాలి. ఆ పూజలో నువ్వు చేస్తున్నటువంటి భూతత్వానికి సంబంధించినటువంటి కెమికల్స్ను నువ్వు వాడినట్టే చేయాలి. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? ఏవేవో కెమికల్స్ కలిపి వినాయకుడిని రంగులు. పూర్వీకులు ఏమనుకున్నారు? వినాయకుడిని మట్టితో చేస్తే మట్టిలో చేతులు పెడతారు, మట్టిలో కాళ్ళు పెడతారు అనుకున్నారు. మనం చాలా ముదుర్లం కదా, రెడీమేడ్ విగ్రహాలను తెచ్చుకోవటం పెట్టాం. భూమిలో మనం ఎప్పుడన్నా కాళ్ళు పెట్టామో లేదు, మన కాళ్ళకు చెప్పులు వేసుకొనే పోతాం. 11 గరిక పెట్టి దేవుడికి పూజ చేయిరా బాబు అంటే అది గరిక కూడా రెడీమేడ్గా కొనుక్కు గడ్డిలో కాళ్ళు పెట్టాం. పిల్లలు పెడుతుంటే కూడా ఏందిరా గడ్డిలో చీమలు ఉంటాయి, చెప్పులు వేసుకున్నాడు రా అంటాం. పోని ఒక చీమ గరిస్తే ఏం పోయింది? ప్రకృతిలో కనీసం మన ప్రకృతి, విశ్వం ప్రకృతి ఒకటే కదా. ఆ విశ్వంలో కాళ్ళు పెట్టుకుంటే ఆ అనుభూతే వేరు కదా. ఏనడన్నా ఈ వినాయక చవితి చేసే వాళ్ళు ఎవరన్నా ఆ గ్రీనరీలో చేసి కాళ్ళు పెట్టి చూడండి, ఆ అనుభూతి, ఆ ప్రకృతి పులకరించిపోతుంది. మీ శరీరంలో ఉండే ఎంజైమ్స్ అందరూ పాజిటివ్ ఎనర్జీతో వస్తాయే. అటువంటి మంచి పని చేసి గ్రీనరీలో కాళ్ళు పెట్టారు కదా. ఆ డీజేలు, టెలిఫోన్ వైర్లు,
కరెంటు వైర్లు ఉమ్, టక్క కట్ చేసేసి ఓ అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. అవును ఇంకా వేసేది కోలాటాలు పాటలు కాదు, ఆ పాటలు వేరు, ఆ డాన్సులు వేరు. అవును అంటే మన సంస్కృతి సంప్రదాయాలని ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాము, ఏ రూట్లో తీసుకెళ్తున్నాం అనేది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అవును పొలిటికల్ లీడర్లకు మన సంస్కృతి సంప్రదాయాలను డెవలప్ చేయడం వరకే వాడికి అర్హత, కానీ చెడుకొట్టినప్పుడు ఇప్పుడు వినాయక చవితి చేసిన దానికంటే పాపం ఎక్కువ వీళ్ళు పొందుతున్నారు. అదే విశ్వ నియమము, విశ్వ రహస్యం. ఉమ్. అదే తెలుసుకోవాల్సిన విషయం ప్రతి వాళ్ళు. తెలియకుండానే ఇక్కడ పర్యావరణాన్ని కూడా కాలుష్యం చేస్తున్నాం, శబ్ద పర్యావరణాన్ని కాలుష్యం. కాలుష్యం చేస్తున్నారంటే తాగి ఊగడం ఒకటి, సీసాలు పడేయడం ఒకటి, మైక్ సెట్లలో ఒకటి, పిల్లలకు చదువులకు బాకుండా డింగ్ డింగ్ చెయ్యాలి. నాకు డీజేతో నేను కూడా డాన్స్ చేస్తా, ఉమ్, నాకు ఇష్టం లేదని కాదు. వీ హ్యావ్ ఎంతవరకు ఎంజాయ్. అని. ఎంజాయ్ అది న్యూ ఇయర్ డే అనుకో, ఉమ్, బర్త్డే అనుకో, ఇట్ ఈస్ డిఫరెంట్. అవును చేసిందంతా తప్పని నేను ఎప్పుడు అనను. ఉమ్, మ్యారేజ్ అనుకో, బారాతులో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకొని తాగండి, ఊగండి, ఎగరండి. ఇది వినాయక చవితి. ఉమ్, దాని అంతరార్థం ఎందుకు పెట్టారు పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈనాటి తరానికి కూడా ఉంది. మనకు చెప్పాల్సినటువంటి బాధ్యత పెద్దవాళ్ళుగా మనకు ఉంది. అవును కాబట్టి నేను చెప్తున్నాను, మూలాధారం అంటే భూమి. ఉమ్, భూమి అంటే మట్టిలో చేతులు పెట్టుకొని, మట్టితో అనుబంధం లేకపోతేనే బొక్కలు అరిగిపోతాయి, కండరాలు వీక్ అయిపోతాయి, ఉమ్, స్థిర నిర్ణయ శక్తి ఉండదు, జుట్టు ఊడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి. అర్థమైందా నాన్న? ఆ, ఎప్పుడైతే మూలాధారము క్లోజ్ అయిందో తెలవడానికి వాళ్ళ దగ్గరకు పోతే చెమట వాసన వస్తుంది, నోట్లో నుంచి వాసన వస్తుంటుంది. ఉమ్, ఏమ్మా, ఆ చంకల నుంచి వాసన వస్తుంటుంది. ఎప్పుడైతే ఇలా వాసన వస్తుందో వాళ్ళ మూలాధార చక్రం క్లోజ్ అయినట్టు లెక్కనే. ఉమ్, అది నాన్న. కాబట్టి మూలాధార చక్రం యాక్టివేషన్ కావడానికి మట్టితో మన శరీరానికి అనుబంధం ఉండాలి. మట్టిలో రోజు 10 నిమిషాలు నడవండి, కాళ్ళకు చెప్పులు లేకుండా. గరిక 11 వేయమని వినాయకుడి చవితిలో ప్రాధాన్యత ఇచ్చింది ఎందుకు? గరిక అనేది మీరు ఎంత కొట్టి పడేసినా మళ్ళీ పెరుగుతుంది చూడన్నా. ఏ నాన్న, అవునమ్మా నువ్వు గడ్డిని పెంచక్కర్లేదు, ఉట్టిగా పెరుగుతుంది, మట్టిలో నీళ్లు పోయగానే కూడా వచ్చేస్తుంది. అదంతలదే వచ్చింది. అంత స్థిరమైనది ఈ సృష్టిలో ఇంకా ఏదీ లేదు గరిక. ఉమ్, మా అమ్మమ్మ వాళ్ళు పూర్వం చెప్పేవాళ్ళు, చుట్టాలు వస్తే ఏం ఉండేవి కాకపోతే దబదబ గరిక పెంచుకొచ్చి పచ్చడి చేసి పెట్టేవాళ్ళట. మరి పూర్వకాలం కూరగాయలు ఆన్లైనా, ఉమ్. ఇవాళ అట్లాగనా? పొలాల్లో ఉంటేనే పొలాల్లో కూరగాయలు. మొగుడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాడు, వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చింటారు, ఆ, మరి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి కదా, లేదని అనకూడదు కదా ఇంట్లో. అవును అవును మా ఇంట్లో ఏం లేవు ఇవాళ అని అనకూడదు. అనకూడదు. ఏం చేయాలి? అప్పటికి ఇంట్లో ఉన్న దొండకాయలో, ఇది లేదంటే చింతకాయలో, ఉమ్, ఏదో ఒకటి గడ్డి తీసి పచ్చడి చేసి పెట్టేవాళ్ళు. అబ్బా. అంత గొప్పదన్నమాట గరిక. ఉమ్, గరికలో గనక మీరు రోజు 10 నిమిషాలు కాళ్ళు పెడితే మీ మూలాధార చక్రము, హార్ట్ చక్ర ఓపెన్ అవుతుంది. ఉమ్, అందుకే వినాయకుడికి చేసే 11 ద్రవ్యాలు, ఆకులు, అలాలు, ఇవన్నీ కూడా 21 పత్రి అని కూడా 21 అంటారు పత్రి కదమ్మా. ఏదైతే ఉందో అవన్నీ కూడా మన ఎనర్జీ లెవెల్స్, మనలో ఉన్నటువంటి బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి మనం అన్ని చెట్లల్లో చేతులు పెట్టి మంచిగా వాసన చూసి అవి ముట్టుకొని దేవుడికి వేసినప్పుడు ఆ ఎనర్జీ మనకు వస్తుంది. ఉమ్, ఆ 21 రకాలైన పత్రాలలోని సుగంధమైన వాసన, ఉమ్, ఆ చెట్లను మనం తాకినప్పుడు దాని నుంచి వచ్చే ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి. మళ్ళీ పూజ అయిన తర్వాత నీళ్ళల్లో వేసినప్పుడు నీరు బురద అయిపోయిందని ప్యూరిఫై చేస్తుంది ఆ వాటర్, ఆ ఊరి చెరువు నీళ్ళని. ఆ, అందుకని ఏదో ఒకటో రెండో పెట్టుకోమన్నారు, కానీ ఇదంతా చేసి చెరువులు కుంటలు మునిగిపోయిన వినాయకుళ్ళని పెట్టి చెరువులు కుంటలు మునిగిపోయేటంత మట్టి తీసుకొని వచ్చి, రంగులు తీసుకొని వచ్చి, మళ్ళీ ఆ రంగు నీళ్లతో ఉన్నటువంటిది పక్షులు తాగినా చచ్చిపోతాయి తెలుసా నాన్న. ఆ, ఆ నీళ్లలో అన్నీ వేస్తాం, Chemicals. బాగానే ఉంది. ఆ రంగులు తయారు చేసినటువంటి మట్టితో వేసినటువంటి ఆ నీళ్లు తాగితే ఉమ్, పక్షులు కూడా చచ్చిపోతాయి. మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా, పర్యావరణం లేకపోతే మనం లేం కదా. అవును. కాబట్టి వినాయక చవితి అనేది మట్టితో సంబంధం, మనకు సంబంధము, ఉమ్, గడ్డితో సంబంధము, మన శరీరానికి సంబంధము, ప్రకృతితో సంబంధము, మనతో సంబంధము. ఖచ్చితంగా చేయాలి వినాయక చవితి. ఉమ్, వినాయక చవితి నాడు ఏ కోరిక తీరలేదనుకో నాన్న, ఉమ్, ఒకళ్ళకి పిల్లలు పుట్టలేదనుకో తల్లి, ఆ వినాయకుడి పూజలంతరము ఆ వినాయకుడిని మూట కట్టి అల్మారలో పెట్టేసి, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాతనే నిన్ను ఓపెన్ చేసి నీళ్ళల్లో వేస్తాను, లేకపోతే నిన్ను ఇక్కడే పెడతానని నీళ్ళల్లో వేయకుండా మూట కట్టి అల్మారాలో కనుక పెట్టుకుంటే పిల్లలకు వివాహాలు జరుగుతాయి. అవునమ్మా. అయితే మా బాబాయికి తర్వాత ఒక కొడుకు తర్వాత మళ్ళీ ఆడపిల్లల తర్వాత మగ పిల్లలు పుట్టకపోతే, ఉమ్, పిల్లలు పుడితేనే నేను నిన్ను వినాయకుడిని ఆ మూట కట్టి అల్మారాలో పెడితే పుట్టిన అబ్బాయికి వినాయకరావు అని పేరు పెట్టారు. ఓ, అలా పిల్లలు పుడతారు నాన్న. పొలం పంచాయతీలు అవుతుంటేది, పొలాల మధ్య పంచాయతీలు అవుతుంటాయి. ఆ సంవత్సరం నేను వినాయకుడినా, నేను నిన్ను
నీళ్ళల్లో వేయను. ఏదైనా కోరిక కావాలి అన్నప్పుడు వినాయక చవితి తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయకుండా ఉంచితే మీ కోరికలు ఫలిస్తాయి. వినాయకుడికి పెద్ద చెవులు చూపించారు అంటే విను, తక్కువ మాట్లాడని మూతిని ఇట్లా చూపించారు. ఏనుగులు రెండూ చూపిస్తారు. ఏనుగు తొండము అంటే మన చక్రాలు ఉల్టా ఉంటాయి అన్నమాట, పైనుంచి కిందికి కింద నుంచి కుండలిని ఉల్టా అవుతుంది. కుండలిని శక్తి ఓపెన్ అవుతుంది మన మెడిటేషన్ ద్వారా. అది ఉల్టా ఉంటుందని 2 ఏనుగుల తొండాలను చూపించారు తల్లి. ఆ ఆంతర్యమే ప్రతి దాంట్లో ఆంతర్యం. లేకపోతే వినాయకుడి రూపం పొట్ట ఇంత చూపించి ఎలకని ఇంత ఇస్తాడా? ఎందుకు? జంతువులకి మనుషులకి అవినాభావ సంబంధం ఉంది. ఒకటి లేకపోతే ఒకటి లేవని ఈ విశ్వంలో చిన్న జీవి, చిన్న అన్నం మనం ఇంట్లో మిగిలిపోతే ఇట్లా పడేస్తాం. చిన్న పురుగు వస్తుంది నాన్న, ఆ పురుగును తింటేందుకు పెద్ద పురుగు వస్తుంది. ఆ పెద్ద పురుగును తింటేందుకు ఇంకో పిట్టు వస్తుంది. ఆ పిట్టును తినడానికి ఇంకేవో వస్తుంది. అదేదో ఇంకేదో వస్తుంది. అంటే ఒకదానికొకటి చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద జీవుల వరకు మనుషులం వేరు అది కాదు, వన్నెస్ ఇదంతా ఒక్కటి అనేది. తర్వాత సామూహికంగా అందరం కలిసి ఉంటున్నాము అని, అందరం కలిసికట్టుగా సామూహికంగా వినాయక చవితి చేయడంలో ఆంతర్యము అర్థమైందా? మూలాధారం అంటే మట్టిలో ఉండాలి, మట్టి తిరగాలి, గడక ఉండాలి, అందరితో సామూహికంగా కలిసికట్టుగా పండుగలు చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. కానీ వికృతమైన చేష్టలు మానేయండి. వినాయక చవితిలోని ఆంతర్యం తెలుసుకొని మీ మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి. మూలాధార చక్రం యొక్క బీజాక్షరము లం. చెప్పాను కదా ఇందాక, వాసన వస్తుంటుంది. స్థిర నిర్ణయం చేయలేకపోతారు. ఆ ఉద్యోగం చేస్తారు, ఈ ఉద్యోగం చేస్తారు, ఇల్లు కొనుక్కుంటానంటారు, కొనుక్కోరు, డబ్బు సంపాదించారు, ఇక్కడ ఇట్లా చేస్తుంటారు. అంటే వాళ్ళకి ఏమిటంటే స్థిర నిర్ణయ శక్తి పోతుంది. ఎవరిని నమ్మరు, అపనమ్మకంగా ఉంటారు, ఇలా చూస్తుంటారు, ఒకరితో ఒకటి మాట్లాడాలంటే భీతిగా భయంగా ఉంటారు. ఇవన్నీ లక్షణాలు మూలాధార చక్రం క్లోజ్ అయిపోయినట్టు. కాబట్టి వినాయకుడికి చక్కగా పూజ చేయండి. మీరు ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తులను కూడా దేవుడి దగ్గర పెట్టుకొని విఘ్నాలన్నీ తొలగిపోయినాయని కోరుకోండి. కోరికలు తీరకపోతే వినాయకుడిని నిమజ్జనం చేయకుండా దాచుకొని తర్వాత నిమజ్జనం చేయండి. శాస్త్ర రహస్యాలు చాలా ఉంటాయి నాన్న. ఈ నిగూఢ రహస్యాలన్నీ తెలుసుకోవాలి. అంటే ఈ విశ్వము మనము వేరు కాదు. విశ్వంలో ప్రతిదీ. భూమి లేకపోతే మనము లేము, మనం లేకపోతే భూమి లేదు. భూమి వాళ్ళ తరిగిపోతోంది కదా, భూమి తరిగిపోతుంది. ఎవరికి ఇండ్లు దొరకవు. ఒక ఇంటి మీద ఒక ఇంట్లో 21 ఇండ్లు, ఒక్కొక్కటి 30 ఇండ్లు 40 ఫ్లోర్ల దాకా వచ్చాము. రాను రాను భూమి తగ్గిపోతుంది. భూమి తగ్గిపోతుంది అంటే మనం మూలాధార చక్రం కూడా స్థిర నిర్ణయాలు కూడా మనుషులు చేయలేని పరిస్థితి. అంటే వీఆర్ టోటల్లీ డిపెండెంట్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. మనము వాటి మీద ఆధారపడతాం. కానీ మన స్వీయ నిర్ణయ శక్తి మనం జీరో అవుతాము. మన టెక్నాలజీ మాత్రమే నిలిచిపోతుంది. ఆ స్థితిని తీసుకురాకండి. టెక్నాలజీని అవసరానికే మనం వినియోగించుకొని మన జ్ఞానాన్ని మనం ఈ ప్రకృతితో ఉండి ఎంజాయ్ చేయండి. ప్రకృతిలో జీవించండి. విశ్వ నియమాలను తెలుసుకోండి. విశ్వ రహస్యాలలో మీరు మీ జీవితాన్ని సాఫీగా మీరు అనుకున్న కోరిక వినాయక చవితి హ్యాపీగా చేయండి, ఆనందంగా చేయండి. వినాయకుడి నిమజ్జనం చేస్తుంటే ఒక పిల్లగాడు ఏడుస్తూ కూర్చున్నాడు, నేను ఇయ్యను, ఇన్ని రోజులు 9 రోజులు పూజ. అంటే సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. నిన్నటిదాకా మనం అతనితో ఎంజాయ్ చేసినటువంటి ఒక చిన్న బొమ్మ పోతేనే మనం ఎలా బాధపడుతున్నామే. కాబట్టి మనిషి జీవితంలో సుఖ దుఃఖాలు రెండూ ఉంటాయి. అదే విశ్వ రహస్యం నాన్న. కాబట్టి వినాయక చవితిని హ్యాపీగా ఆనందంగా సంతోషంగా చేయండి. ఉన్న రోజు ఆనందంగా ఉండండి. మనుషులతో వాళ్ళు దూరం అయినప్పుడు బాధపడకుండా డిటాచ్మెంట్తో బతకడం కూడా నేర్చుకోండి. అదే విశ్వరహస్యం. సాధారణంగా మనం చూస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉంటూనే ఉంటాయి. కానీ కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకించి ఆర్థికపరమైన సమస్యలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎంత కాలం గడిచినా కాలం మారుతూ ఉంటుందే తప్ప ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడట్లేదేమేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వారికి మీరు ఏదైతే విశ్వ నియమాలని నమ్ముతున్నారో వాటి ప్రకారంగా ఏదైనా పరిహారం ఉంటే వివరించండి. తప్పకుండా ఉందాం. చాలా ఫోన్లు వస్తాయి నాకు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, అసలు డబ్బు కావాలి, మేము అప్పు చేసాము, ఒక 5,000 రూపాయలు ఇమ్మీడియట్గా పే చేయాల్సి ఉంది, 10 లక్షలు పే చేయాల్సి ఉంది, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్, కొంతమంది బంగారం వ్యాపారస్తుడు ఒక ఆయన 5,000 కోట్లంట. ఆయనకి మెడ్రాస్లో బిజినెస్ 500 కోట్లు అప్పు చేశాడంట. ఆ అప్పు తీర్చినందుకు అతని బిజినెస్లన్నీ పోతాయట. ఎట్లా నా డబ్బుల సమస్య తీరుతుంది మేడం అని అడిగాడు. అట్లా కొంతమంది రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు నాన్న. అయితే ఒక ఆయన పోలీస్ ఆఫీసర్ అట. వాడు ఆఫీసర్ అయితే వాడు పెళ్ళాం కోర్టులో కేసు వేసేసి అతను ఉద్యోగం పీకిచ్చేసిందట. ఉద్యోగం పీకిచ్చేసింది. అతనికి ఇప్పుడు ఉద్యోగం లేదు. అతను ఏదో చిన్న సెక్యూరిటీ గార్డ్కి ఎక్కడో పనిచేస్తున్నాడట. ఆ పని చేస్తుంటే అక్కడ ఏం గొడవ జరిగింది. ఎవరికో సెక్యూరిటీ ఆఫీసులో ఉండి జీతం తీసుకునే దాంట్లో
వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీకి ఏదో హెల్ప్ చేయాల్సి వచ్చి హ్మ్. అక్క వాళ్ళ ఫ్యామిలీలో తల దూరిస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఈయన ఏదో డబ్బు పే చేయాల్సి వచ్చి మొత్తం పే చేశాడట. ఇప్పుడు హుహు. ఒక్క రూపాయి కూడా లేదమ్మా నాకు, ఎవరో ఒకళ్ళు వస్తున్నారు నా దగ్గరికి, నా ఉద్యోగం నాకు వస్తుందా, ఆర్థికంగా నేను నిలదొక్కుంటానా. ఒక్కొక్కళ్ళైతే వచ్చి ఏడ్చేస్తుంటారు తెలుసునా, నేను చచ్చిపోతున్నాను మేడం, ఆ! మీరు ఏదైనా సహాయం చెప్పాలి, రాత్రి పగలు ఇవే ఫోన్లు వస్తుంటాయి. నిజంగా ఆర్థిక సమస్య అనేది పెద్ద సమస్య. అవునమ్మా. ఆ! అందమనే దాని గురించి కొంతమంది బాధపడుతుంటారు. అదొక సమస్య. హ్మ్. నేను రిసీవ్ చేసుకున్న ఫోన్ కాల్స్‌లో ఆర్థికమైన సమస్య ఒకటి నాన్న. హ్మ్. ఈ ఆర్థిక సమస్యకి కారణాలు ఏంటంటే, ఏదైతే వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయి ఉంటాయి నాన్న. హ్మ్. అయితే పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే చాలా డబ్బులకి ఇబ్బంది పడి, ఇప్పట్లాగా డబ్బు ఫ్రీగా ఉండేది కాదు. ఆ! అంటే స్థిరాస్తులు ఉండేవి గానీ, చరాస్తులు ఉండేవి కావు. అంటే హుహుహు. ఉద్యోగం దొరికేది కాదు. ఉద్యోగం దొరికిన రూ. 100 తక్కువ జీతాలుండేవి. ఓకే. ఓకే. అయితే అంటే ఆస్తుల రూపంలో ఆస్తులు ఉండేవి. బాగా ఎకరాలు. ఆహా! గురువారెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుడు, "మాకు ఆస్తులుండేవి, కానీ మా చేతిలో డబ్బులుండేవి కాదు. మేము నడిచెళ్ళేవాళ్ళము. రూ. 10 కూడా మేము ఎంతోమంది అవును. మే అంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలో మనం వింటాం కదా హ్మ్. నాన్న." హ్మ్. అవును. పూర్వీకులకి ఏంటంటే ఎకరాలు ఎకరాలు పొలాలుండేవి. హ్మ్. ఆ పొలాల పంట నుంచొస్తే, ఆ పంట నుంచొచ్చిన డబ్బునే పంటనే నిత్యావసరాలకు. మార్చుకోవాల్సిందే కానీ డబ్బు క్యాష్ రూపంలో ఉండేది కాదు. ఆహాహా! దాంతో ఏంటంటే చాలా దరిద్రంగా బ్రతికేవాళ్ళు. ఆ మాట నేను అనకూడదు కానీ అలా బ్రతికేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఒక్క రూపాయి పెళ్ళాలు ఖర్చు పెడతారని హ్మ్. కొంతమంది పప్పులు, ఉప్పులు, చింతపండ్లు అల్మారాలో వేసి అది ఎంత కావాలో అంత పెళ్ళానికిచ్చి తాళం వేసుకునేవాళ్ళు తెలుసా? మా అలా గూడా చుట్టాల్లో ఉన్నారు. అబ్బో! కొంచెం పప్పు ఎంత కావాలో అంతే పప్పు. ఎన్ని బియ్యం కావాలో అంతే బియ్యం. కొలతలు. ఆరుగురికో, 10 మందికో వంట చేయాలంటే. ఆ! ఎన్ని కట్టెలు కావాలో అన్ని కట్టెలు, పిడకలు మాత్రమే. ఎక్కువ ఖర్చు పెడితే మంట పెట్టి వెళ్ళిపోతే మళ్ళీ అంత కంజూష్‌గా బాబోయ్! బ్రతికినటువంటి ఫ్యామిలీస్ అనమాట. హ్మ్. ఎప్పుడు ఒక 50 ఏండ్ల క్రితం సంగతి నేను చెప్తున్నాను. ఆహాహా! ఇప్పుడు వాళ్ళు మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఒక అడ్వొకేట్ ఉన్నాడు నా దగ్గర. హ్మ్. అడ్వొకేట్. ఆయనకు మ్యారేజ్ కాలేదు. ఆ! కానీ వాళ్ళ ఎంత దరిద్రంగా బ్రతికాడు, ఇందాక అవును. చెప్పినటువంటి అవును. కఠినమైన పరిస్థితుల్లో నడిచి ఎళ్ళాల్సిందే. ఒక రూపాయికి గీచుకొని బ్రతకాల్సిందే. ఎవరికన్నా ఒక రూపాయాలంటే పెద్దవాళ్ళు బండబూతులు తిట్టి అరిచేవాళ్ళు. ఒక్క రూపాయి ఇవ్వాలన్నా గూడా కష్టం. హ్మ్. అంటే వాళ్ళకేదన్నా కోరిక తీరాలి అంటే అమ్మా, నాన్న ఒక్క రూపాయి గూడా ధరిచ్చిచ్చేవాళ్ళు గారు. హ్మ్. కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళడం. ఆ ఒక్క రూపాయి సంపాదించడానికి వీళ్ళు గూడా ఎంగేజ్ వచ్చిన తర్వాత చాలా కష్టపడితే గాని ఒక కొంత డబ్బొచ్చేది కాదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ కోట్ల రూపాయల డబ్బులున్నా కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టరు, గొడవ పెడతారు. హ్మ్. ఎందుకు? ఉండి వాళ్ళ గూడా. సబ్‌కాన్షియస్ మైండ్‌లో అంతా డబ్బు లేకుండా ఇబ్బంది పడినటువంటి సిట్యుయేషన్స్ వాళ్ళు 7 సంవత్సరాల వరకు వాళ్ళు ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో డబ్బులకు ఇబ్బంది కలిగి చూసారో అవును. అదే విధంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులున్న ఒక్క రూపాయి కూడా గొడవ పెడతారు. అది ఒక అడ్వకేటు హ్మ్. రీసెంట్‌గా చనిపోయారు. నిన్న మాకు టాపికొచ్చింది. ఆ! ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. మెంటల్లీ రిటార్డెడ్. మేము స్కూల్ రన్ చేస్తున్నప్పుడు కూడా మాతో కూడా ఆయన ప్రెసిడెంట్‌గా గూడా ఉన్నాడు. హుహుహు. ఆయన చనిపోయే నాటికి అసలు ఏనాడు కారు ఆయననే నడపాలి, డ్రైవర్‌కిచ్చేవాడు గాదు. ఆ! మా ఇంటికొచ్చినప్పుడు గూడా ఎవరైనా మేము అన్నం పెడితే తినేవాడంతే. హ్మ్. మనం హోటల్‌కి పోదామని గూడా ఒకరోజు అన్నాడు. మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ వీళ్ళు రన్ చేస్తున్నారు గదా! ఒక రూ. 10 డొనేషన్ ఇద్దామని గూడా ఆయన మనసు రాలేదు, ఇవ్వలేదు. ఆ! ఆయన చనిపోయిన తర్వాత 50,00,00,000 హ్మ్. చనిపోయి ఆయనొక్కడే కిడ్నీలు పాడయ్యి రోజు బ్లడ్ ట్రాన్స్‌ఫర్ ఏదో చేసుకుంటారు కదా! అంతా క్లీన్ చేసుకొని అలా ఉండి తీరా ఆయన అల్మారాలో చూస్తే రూ. 50,00,00,000 ఆస్తుందట. ఆస్తుల రూపంలో ఉన్నాయి. ఆస్తుల రూపంలో ఉన్నాయి. క్యాష్ ఉంది. క్యాష్ హ్మ్. ఉంది. ఏనాడు ఆయన అనుభవించలేదు. హ్మ్. ఒక డ్రైవర్‌ని పెట్టుకోలేదు. ఒక మంచి ఫుడ్ తినడానికి మంచి స్టార్ ప్రతి హోటల్‌కెళ్ళేవాడు గాదు. దాంట్లో ఆలోచించేవారు. చిన్న నార్మల్ మెస్ ఉంటది చూడు, ఆ మెస్‌లో కూర్చొని భోజనం చేసి వచ్చేవాడు. హ్మ్. మాకు ఇంకో తాతయ్య ఉన్నాడు. మా తాతయ్య ఏం చేసేవాడట, మా నాన్నల అన్నతమ్ములు వాళ్ళ కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా పిల్లలకి ఇయ్యాల్సొస్తే డబ్బు ఖర్చవుతదని పిల్లలకు ఫోన్‌లు కూడా చేసేవాళ్ళు గారు. హుహుహు. ఫోన్ చేస్తే రూ. 2 ఖర్చవుతాయని. అంటే ఇలాంటి వాళ్ళందరిని ఏమంటారంటే, వాళ్ళు ఆస్తులకి కాపలాదారులు అనుభవించలేరు. ఈనాటి కాలమాన పరిస్థితుల్లో పిల్లలు రూ. 1,00,000 సంపాదించిన 50,000 మంచి డ్రెస్ ఏసుకుంటున్నారు. హ్మ్. హోటల్‌కెళ్ళి సాయంత్రము ఎంత నచ్చింది. మంచిగా ఎంజాయ్ చేసి నచ్చిన హోటల్‌లో వీకెండొచ్చింది సాటర్‌డే, సండే అంటే ఎంత మంచి స్థలాలకు ఎంజాయ్ చేసొస్తున్నారు. అవును. మేము మెంటల్లీ రిటార్డెడ్ స్కూల్ రన్ చేసేటప్పుడు మాకు ఫారినర్స్ వచ్చి విజిట్ చేశారు. హ్మ్. విజిట్ చేసి నన్ను మా ఆయన్ని అడిగారు. ఆ! "మీరు వీకెండ్ ఏం చేస్తారంటే" ఇల్లు ఊడ్చి దుమ్ము దులుపుకుంటా.
గిన్నెలు కడుక్కుంటాం, ఇల్లు ఉడిచి దుమ్ము దులుపుకుంటాం. ఆ, బయటికి వెళ్ళాలని తెలియదుగా. అదే. మా ఏజ్ వాళ్ళకు వీకెండ్ సంగతి ఇలా ఎంజాయ్ చేయాలని తెలియదు. అవును. కాబట్టి ఆర్థికమైన సమస్య అనేది వాళ్ళు 7 సంవత్సరాల వరకు ఎవరైతే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో ఎలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారో అలాంటి జీవితమే వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే. చేంజ్ చేసుకోలేరంటారమ్మా? ఉన్- వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ సేవ్ అయిపోతుంది నాన్న. అయిపోయినట్లు. అది ఫీలింగ్తో సహా ఇస్తారు. చిన్న వయసులో ఒక్క రూపాయికి వాళ్ళ అమ్మా నాన్న కష్టపడడం చూశారు. ఒక్క రూపాయి వీడికి లేదు. వాడికి ఏదో నచ్చిన బొమ్మ కూడా కొనివ్వడానికి అమ్మా నాన్న కొట్లాడుకున్నారు, తిట్టుకున్నారు. ఆస్తుల గురించి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు వేసుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు. ఒకళ్ళనొకళ్ళని భార్యాభర్తలు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ కుటుంబంలో అన్న తర్వాత వ్యవహారాలు ఎన్నో ఉంటాయి నాన్న. కొన్ని చెప్పుకునే ఉంటాయి, కొన్ని చెప్పుకొని ఉంటాయి. కొందరు చెప్తారు, కొందరు చెప్పరు. కానీ ప్రతి కుటుంబంలో ఆర్థికమైన ఇబ్బందులు అనేవి సర్వసాధారణంగా ఉంటాయి. ప్రాథమిక సమస్య అది. అవును. కాబట్టి వాళ్ళు పెరిగినటువంటి వాతావరణంలో వాళ్ళు ఏర్పరచుకున్న భావం వల్ల ఉంటుంది 30%. ఓకే. ఇంకొక 30% వాళ్ళ డిఎన్ఏలో వస్తుంది. అయితే ఒక తండ్రి ఏం చేస్తాడంటే చిట్ ఫండ్ కంపెనీ నడుపుతాడు. ఓ 100 మందిని మోసం చేస్తాడు. వాళ్ళ పిల్లలకు డబ్బులకు చాలా ఇబ్బంది పడతారు. ఎవరైతే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎంతమంది ఏడ్చుంటారు కదా, వాళ్ళ డిఎన్ఏలో వస్తే ఆర్థికమైన ఇబ్బందులతోటి కొంతమంది ఫోన్ చేసి ఒక్క రూపాయి కూడా లేదు మా దగ్గర, డబ్బులు లేవు, మేము ఏం చేయాలి మేడం అంటే, వెళ్ళి గుడి గడగండే